హల్లెలూయా, హల్లెలూయా. మరి అమ్మ మగవాళ్ళకి ఆడలకు ఎదురు చెప్పింది. నేను కొంచెం మాటలు చెప్తాను. మంచి పేరు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆడవాళ్ళు మంచి గుణం ఉండాల. చెప్పండి, మంచి గుణం ఉండాల. మంచి గుణం ఉంటే మీరేం చేయాలా? నెత్తి మీద కూర్చోపెట్టుకోవాలా. అవునా? మనం కొన్నిసార్లు చేస్తాం, నెత్తి మీద కూర్చోపెట్టుకుంటాం. భర్తల మీద భార్యని కూర్చోపెట్టుకుంటే నెత్తి మీద, లేకుంటే కాళ్ళ కింద. అవునా కదా? ఒప్పుకోండి. భార్యని పూర్తి నెత్తి మీద, లేకుంటే కాళ్ళ కింద. అవునా? కాదు, ఇద్దరు సమానంగా ఉండాలని నేర్చుకోవాలి. అలాగే భార్య కూడా గుణవతి అయిన భార్య, మంచి గుణం కలిగి ఉండాలి. బైబిల్ ఇంకో మాట చెప్తుంది, నోరు కాపాడుకోవాలి. ఆడవాళ్ళకి ఏట్లప్పుడు పడుతుంది చెప్పండి? మగవాళ్ళది చెయ్యి, ఆడవాళ్ళదేమే ఇక్కడ చెప్పండి? ಗಂಡಸದ ಕೈ, ಹೆಂಗಸದು ಬಾಯಿ ಭದ್ರವಾಗಿರಬೇಕು. గుణవతి అయిన భార్యని అర్థం తెలుసా? నోటిని కాపాడుకోవాలి. మీ నోరు కాపాడుకుంటే మగోడు చెయ్యి జోలు పట్టుకుంటాడు. సింపుల్ అది. మగోడు చెయ్యి పైకి లేచిందంటే అర్థమేమి? నీ నోరు బాగలేదు, వాసన వస్తుందని కాదు, నోరు బాగలేదని. నోరు కాపాడుకుంటే వీపు బాగుంటుంది. వీపు బాగుంటే మొగుడు సుఖంగా ఉంటాడు. బైబిల్ చెప్పింది సింపుల్. భర్త సుఖంగా ఉండాలంటే భార్య నోరు బాగుండాలి. భార్య నోరు బాగుండాలంటే మగోడు కూడా సరిపేసి కడుక్కోవాలి. అంటే నీ నోరు కూడా కాపాడుకోవాలి. నువ్వు కూడా నోరు ఉందని మాట్లాడకూడదు. ఇద్దరు నోరు ఏముండాలా? సాల్ట్ వేసిన పేస్ట్ ఉండాలా. మీ పేస్ట్లో సాల్ట్ ఉంటే నోరు బాగుంటుంది. కాబట్టి బైబిల్ అంటుంది గుణము గుణము భద్రత రెండు కలిసి ఉండాలి. ఇటు భద్రత ఇవ్వాలి భార్యకి, భద్రంగా కాపాడే భర్త ఉండాలి, గుణము కలిగిన భార్య ఉండాలి. వీరిరువురిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అందుకే అన్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇలాగ కొనియాడబడును. పురుషుడు కాదు, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే తన ఇల్లు బాగుంది, భర్త బాగా చూసుకుంటాడు భార్యని చెప్పాలి. ఎప్పుడైతే భర్త బాగా సూటు బూటు వేసుకొని అందంగా ఉండి భార్య కాళ్ళకి చెప్పులు లేకుండా పోతే బజార్లో ఉంటే తెలుసా మగవాళ్ళు, వాడు చూడు భార్య ఎట్లా పెట్టుకుని అంటారు. భార్య బాగుంటే మొగుడికేమే ఘనత గౌరవం. మనం బాగుంటే స్వామికి చూడండి, మనం బాగుంటే స్వామికేమే, మనం ఆయన సంఘం లేక ఆయన భార్య, కాబోయే భార్య ఎంగేజ్మెంట్ అయ్యింది, బాగుండాలి. కాబట్టి ప్రతి పురుషుడు ఇంకోటి బైబిల్ అంటుంది, తన భార్యని నమ్మును. కాబట్టి జాగ్రత్త. భార్య భర్త యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన చూచుచున్నాడని, ఆయన చూస్తున్నాడని పౌలు ఒక మాట అంటాడు 2వ తిమోతి పత్రికలో, నేను చూచుచున్న వాణిని ఎరుగుదును. ఎవరిని? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చూచే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిద్దాం. అలాంటి భయము భక్తి ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం చెప్పాల్సిన పని లేదు. పైకి మరీ పైకి పక్షిరాజు వలె పైకి ఎగిసెగిసి పోతుంటారు. కింద కాకులు ఏం చూస్తుంటాయా? అరుస్తూనే ఉంటాయంట. కాకులు అరుస్తాయని గద్ద పైకి పోకుండా ఉంటుందా? గద్ద ఎప్పుడు పైన ఉంటుంది, కాకులు కిందే ఉంటాయి. కాబట్టి మనం గద్దల్లాగా పైకి పోవాలంటే మనము కూడా గద్దలాగే అన్నీ సహించే గుణం కలిగి ఉండాలి. అలాంటి గుణం మన బారూక్ ఇంపాక్ట్ చర్చిలో ఉన్న ప్రతి విశ్వాసికి, ఆడవారికి మగవారికి కలుగునుగాక. ఆమేన్.